చేస్తూ ఉన్నారు. కిరణ్ కుమార్ గారికి, పోలయ్య గారికి ఈ సందర్భంలో గారికి ఎంతో సంతోషం. సో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి. వాళ్ళ జిమ్ఖానా కోఆర్డినేటర్స్ అయిన మన బాలభాస్కరరావు గారు, మన హనుమంతరావు గారు, ఇద్దరు కూడా. రవి గారు అక్కడ ఉన్న ఎండోమెంట్స్ ఫండ్లో ఒక 5 లక్షల రూపాయలు డిపార్ట్మెంట్కి సంబంధించి ఉపయోగమైన అనేక వస్తువులని, అనేక ఎక్విప్మెంట్ పంపించారు. మెయిన్గా 3 ఇన్ఫ్యూజన్ పంప్స్, లెరింజియల్ మాస్క్, పెరిఫరల్ నర్వ్ స్టిమ్యులేటరు, న్యూరోమస్కులర్ ట్రాన్స్మిషన్ బ్లాకింగ్ ఏజెంట్ మానిటరు, ఇంకా అనేక నీడిల్స్, అందరికీ ఐజెల్స్ అన్నీ సుమారు 5 లక్షల రూపాయలు ఇవాళ రోజున సూపరింటెండెంట్ గారికి, కిరణ్ కుమార్ గారికి అందజేయడం జరుగుతున్నది. దానికి అనస్థీషియా విభాగం పోలయ్య గారు ఇక్కడే ఉన్నారు. వాళ్ళన్నీ టెస్ట్ చేసి చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించి అవకాశం ఉన్నంతవరకు అనేకం డిపార్ట్మెంట్కి ఇవ్వడానికి ఇంకా వాళ్ళు సంసిద్ధులై ఉన్నారు. జిమ్ఖానా వారికి, అక్కడ రవి గారికి, ఇక్కడ బాలభాస్కర్ గారికి, హనుమంతరావు గారికి, మా సూపరింటెండెంట్ గారికి మరోసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే పేషెంట్లకి ఎంతో ఉపయోగకరమైనవి. వాళ్ళని లైఫ్ సేవింగ్ ఎలా చేయొచ్చు, ఎలా వాళ్ళని సేఫ్గా అనెస్థీషియా ఎలా అవ్వచ్చు అనే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ రకరకాల సూపర్ గార్డ్ గేజెస్ అని, నెర్వ్ స్టిమ్యులేటర్స్ అని, నెర్వ్ మానిటర్స్ అని చక్కగా చాలా ఇచ్చేశారు. వాటి వల్ల మేము చాలా పేషెంట్లకి చక్కగా అప్డేట్లో వాళ్ళు మీ అనెస్థీషియా అనే పరిస్థితులు కల్పిస్తున్నారు. దాన్ని బట్టి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా మరీ సూపరింటెండెంట్ గారు మన దగ్గర ఉండి అన్ని విషయాలు హెల్ప్ చేస్తున్నారు. జిమ్ఖానా గారు కూడా మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. ఈసీ కూడా మీరు మధ్య లోపలికి రాలేదు, వస్తా. ఈసీ కూడా సర్వర్ గట్టిగా అయిపోయింది. ఓకే, స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాస్పిటల్ని కూడా పరుగులు తీపిస్తానికి త్రిపునేని రవికుమార్ గారు ఊపిరిలే వస్తున్నారు అనిపిస్తూ ఉంది. ఎస్పెషల్లీ మత్తు విభాగానికి అవసరమైన మత్తు ఎక్విప్మెంట్ అయితే మాత్రం దాదాపు 5 లక్షల ఖరీదైన ఎక్విప్మెంట్ మనకి ఇచ్చినందుకు ముందుగా జిమ్ఖానా బృందానికి, దాన్ని కోఆర్డినేట్ చేస్తున్న హనుమంతరావు గారికను, మన బాలభాస్కరరావు గారికి ముందుగా చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం ఉంది. మన అనెస్థీషియా డిపార్ట్మెంట్లో ఇవాళ దాదాపు అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ అనెస్థీషియా టెక్నిక్స్ ఉన్నాయి. కాబట్టి ఒక పక్క బైపాస్ ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి, ఇంకో పక్క కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉంది, ఒక లివర్ రిసెక్షన్ కూడా ఇవాళ ప్లాన్ చేసి చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో అనెస్థీషియా డిపార్ట్మెంట్కి అధినేతగా ఉన్న మన పోలయ్య గారికి మాత్రం చాలా సహకరిస్తున్నందుకు ముందుగా పోలయ్య గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అలానే పోలయ్య గారికి హెల్ప్ చేయడం కోసం అమెరికా నుంచి కూడా మన మిత్రులు త్రిపునేని రవి గారు, వాళ్ళ బృందం, అనెస్థీషియా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న లెరింగోస్కోప్స్ అండి. ఇవి లెరింగోస్కోప్స్ అంటే లెరింగల్ మాస్క్స్ అంటారు. ఇవన్నీ మామూలుగా ఎండోట్రేకల్ ట్యూబ్స్ అంటే గొట్టంలాగా ఉంటుంది, లోపలికి వెళ్తుంది, అవి కొద్దిగా ఈజీగా ఉంటాయి. ఇది ఇంట్యుబేషన్ ఇబ్బంది అయిన వాళ్ళకి, మామూలుగా ఎండోట్రేకల్ ట్యూబ్ పంపించడం అనేది కష్టమైనప్పుడు, ఎస్పెషల్లీ ఓరల్ క్యావిటీ మేనేజ్మెంట్స్ కానీ టంగ్ సర్జరీ చేసినప్పుడు కూడా ఇవి నోస్ ద్వారా డైరెక్ట్గా లారింగ్స్ దగ్గర అడ్డం పెట్టేసేసి డిఫికల్ట్ ఇంట్యుబేషన్లో ఒక మత్తు ఇవ్వడానికి పనికొచ్చే లెరింజియల్ మాస్క్స్ అంటారు. ఇవన్నీ కూడా దాదాపు ఎన్ని ఇచ్చారండి? ఒక 20 ఇచ్చారండి. కొద్దిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించినవి. ఇవి కూడా అమెరికా నుంచి మనకి పంపించడం జరిగింది. అలానే నీడిల్స్ కూడా కొన్ని వచ్చినాయి. ఎన్ఎంబిఏ అని ఒక నర్వ్ స్టిమ్యులేటర్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా పూర్తి మత్తు ఇచ్చిన తర్వాత మత్తు నుంచి రికవర్ అవుతున్నారా లేదా, మత్తు మందు ఎంత డోస్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అన్న దాంట్లో మత్తు డాక్టర్లు సహాయపడే మానిటర్ అయితే మాత్రం వండర్ఫుల్గా పనిచేస్తుందని మన పోలయ్య గారు చెప్తా ఉన్నారు. సో అదొకటే దాదాపు 1.5 lakhs ఉంది. టోటల్గా ఈ ఎక్విప్మెంట్ మన కూడా 3 ఇన్ఫ్యూజన్ పంప్స్ కూడా మనకి అందించడం జరిగింది. టోటల్గా 5 లక్షల విలువైన ఎక్విప్మెంట్ మనకి మత్తు విభాగానికి ఇచ్చినందుకు త్రిపునేని రవి గారికి, జిమ్ఖానా బృందానికి, అలానే కోఆర్డినేటర్స్కి. సో ఇవి అందుకుంటున్న మీరు కూడా మంచిగా వాడండి, ఎక్కువ ఆపరేషన్ చేయండి.